గత 2 రోజులుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించిన వీడియో అని చెప్తూ ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అయితే ఈ వీడియో మార్ఫింగ్ వీడియో అని బిఆర్ నాయుడు చెప్తుండగా సహజంగానే వైసీపీ అటు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఈ వీడియో ఒరిజినల్ వీడియోనే అని ప్రచారం చేస్తుంది. దీనిపై బిఆర్ నాయుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే ఈ వివాదం జరుగుతుండగానే టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి 2 రోజుల క్రితం ఒక లెటర్ రిలీజ్ చేశారు. బిఆర్ నాయుడు బాధితురాలు 2019లో ఈ లెటర్ రాసిందని ఆయన చెబుతూ ఆ లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖపై పలు అనుమానాలు వస్తున్నాయి. సంచలనం కోసం ఈ లేఖను బయటపెట్టినప్పటికీ ఇది ఫేక్ లెటర్ అని అటు టీడీపీతో పాటు చాలామంది నెటిజన్లలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఈ ఒపీనియన్లన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఒపీనియన్లే. ఒకవేళ నిజంగానే బాధితురాలు 2019లో రేఖ రాసి ఉంటే ఆ లెటర్ టీడీపీకి రాయకుండా వైసీపీ ప్రభుత్వానికో లేదా పోలీసులకో రాసి ఉంటే ఖచ్చితమైన చర్యలు ఉండేవి కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా ఆ లేఖలోని అంశాలను కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఆ లేఖలో ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రాసిన లేఖలో 1-2 అంశాలు పరిశీలిద్దాం. ఆ లేఖలో సదరు బాధితురాలు మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. అంటే 2019లో లెటర్ రాస్తే కాబోయే ముఖ్యమంత్రి అని ఎలా ప్రస్తావిస్తారనే ఒక అంశం కూడా చర్చకు వస్తుంది. అదే సమయంలో తాను టీడీపీ అభిమానినని, ఈ అంశంపై తనను వైసీపీ వాళ్ళు సంప్రదించారని, 10 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారని, అయినప్పటికీ తాను టీడీపీని అభిమానించే వ్యక్తిగా ఆ పని చేయలేదని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే ఆ స్థాయిలో ఇబ్బంది ఉంటే నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చని, అప్పటికి అటు లోకేష్ కావచ్చు, ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పార్టీ తరఫున గ్రీవెన్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. చాలామందికి అందుబాటులో ఉన్నారు కూడా. అయినా సరే ఒక లెటర్ రాసి ఊరుకోవడం వెంటనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఈ లెటర్ చూపించినప్పుడు ఆ పోస్ట్ కార్డులు కూడా కొన్ని బయటపెట్టారు. ఆ పోస్ట్ కార్డులను చూస్తే ఆ పోస్ట్ కార్డు స్టార్టింగ్ వైపున 75 అనే కనబడుతుంది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా 2022 సెప్టెంబర్, అక్టోబర్లో ఈ పోస్ట్ కార్డును రిలీజ్ చేశారు. అంతకుముందు ఈ పోస్ట్ కార్డు అవైలబుల్ లేదు. అంటే వాస్తవంగా 2019లో ఈ లెటర్ రాశారని చెప్తున్నప్పటికీ పోస్ట్ కార్డు మాత్రం 2022లో రిలీజ్ అయింది వాడారు. ఇక్కడే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అయితే 2022 తర్వాత ఈ లెటర్ రాస్తే భూమన కరుణాకర్ రెడ్డి 2019 అని చెప్పారని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి 2022 నాటికి ఆమె లెటర్ రాసి ఉంటే ఆ సమయానికి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి రేసులోనే లేరు. అప్పటికి ఇంకా చాలామంది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. 2023 నవంబర్ తర్వాత మాత్రమే బిఆర్ నాయుడు పేరు టీటీడీ చైర్మన్ రేసులోకి వచ్చింది. అంతకుముందు మరో మీడియా సంస్థ అధినేత పేరు చర్చకు వచ్చింది. ఆయన కూడా టీటీడీ చైర్మన్ పదవికి పోటీ పడ్డారనే చర్చ కూడా జరిగింది. సో మొత్తం మీద బిఆర్ నాయుడు బాధితురాలు 2019లో లెటర్ రాశారని చెప్తున్నప్పటికీ 2022 తర్వాత రిలీజ్ అయిన పోస్ట్ కార్డును పెట్టుకొని 2019 నాటి ఫిర్యాదు ఏంటనే చర్చ కూడా నడుస్తుంది. దీన్ని బట్టే ఈ లెటర్ అంతా ఫేక్ అని టీడీపీ ప్రచారం చేస్తుంది. అంతేకాకుండా మరో ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. వాస్తవానికి బిఆర్ నాయుడు టీడీపీ అభిమాని, ఆయన టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా అంటే బిఆర్ నాయుడుకి టీడీపీలో ప్రాథమిక సభ్యత్వం ఉండాలి, లేదా ఆయన యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి. అప్పుడే ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీకి అధికారం ఉంటుంది. అది కూడా మాజీ సీఎం, కాబోయే సీఎం అనే పేరుతో రాయడం. ఇంకా ఈ లెటర్ రాసే సమయానికి పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేకున్నా పవన్ కళ్యాణ్కు లెటర్ రాయడం, అదే సమయంలో నారా లోకేష్కి లెటర్ రాయడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇక చివరగా పోస్ట్ కార్డు పైన తెలుగుదేశం పార్టీ ముద్ర కూడా చర్చకు వస్తుంది. వాస్తవానికి 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపొందించిన ముద్ర అది. అంతకుముందు స్పష్టంగా ఆ ముద్ర కనిపించేది కాదు. వీటన్నిటిని బట్టి కేవలం ఈ లేఖ రాజకీయ దురుద్దేశంతో విడుదల చేశారని చాలామంది చెప్తున్నారు. మరి ప్రస్తుతం బిఆర్ నాయుడు ఈ అంశంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో, అంటే మార్ఫింగ్ వీడియోపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అసలు నిందితులు ఎవరనేది తేలుతుంది. అదే సమయంలో బిఆర్ నాయుడు కూడా ఈ లెటర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ లెటర్ నిజమైందేనా లేదా ఫేక్ లెటర్ అని తేలాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, పోలీసులు ఈ లెటర్పై అసలు వాస్తవాలు ఏంటనేది తేల్చాలి, లేదా బాధితురాలు ఆ లెటర్ తానే రాశానని ఒప్పుకోవడం, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా పరోక్షంగా ఒప్పుకోవడం, లేదా డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ లెటర్ తానే రాశానని నిరూపించడం మరో మార్గం.